ఆలోచనలు అన్‌ప్లగ్‌కి స్వాగతం. మన మాటల్లో మన ఆలోచనల్ని, మన అనుభవాల్ని పంచుకుందాం. నా గురించి ఒక చిన్న ఇంట్రో. నేను పుట్టి పెరిగింది చెన్నైలో, అంటే మునుపటి మద్రాస్ మహానగరంలో. ప్రస్తుతం ఉంటున్నది చెన్నై నుంచి వేళ్ల మైళ్ల దూరంలో ఉన్న కెనడాలోని ఒంటారియోలో. మాకు ఇప్పుడు ఇక్కడ స్ప్రింగ్, అంటే వసంతం. ఆల్మోస్ట్ 6 నెలల తర్వాత జాకెట్స్, హ్యాట్స్ గోల లేకుండా ఇలా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నా. మేమున్న చోట దాదాపుగా 4 నెలలు మంచు కురుస్తుంది. స్నో డెజర్ట్లా ఎక్కడ చూసినా తెలుపు రంగే. అలా స్ప్రింగ్ మొదలవగానే ఇంద్రధనుసుల చుట్టూ రంగుల హరివిల్లు. సో ఆటోమేటిక్గా ఈ ఫొటోస్ క్యాప్చర్ చేసి అలవాటుగా ఇంట్లో వాళ్ళకి, నా కజిన్స్కి వాట్సాప్లో షేర్ చేశా. మా అక్క, అంటే మావయ్య కూతురు, ఈ ఫొటోస్ని చూసి ఇలాంటివి సినిమాల్లోనే చూసేవాళ్ళం, నువ్వు లక్కీరా అని రిప్లై ఇచ్చింది. నిజమేగా, ఇక్కడి ల్యాండ్స్కేప్ అలా ఉంటుంది. మరి పిక్చర్ పర్ఫెక్ట్. అవేగా మనం సినిమాల్లో, సోషల్ మీడియాలో చూసేది, మనకి నచ్చేది కూడా అవే. అందుకే ఫొటోస్లో, వీడియోస్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి అందమైన వాటిని చూడడానికి మనం ఇష్టపడతాం. పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్స్ అండ్ వాళ్ళ వీడియోస్కి అంత మోజు. సన్నగా, తెల్లగా, నాజూగ్గా ఉన్న హీరోయిన్స్కి డిమాండ్. అట్రాక్టివ్గా, టేస్టీగా ఉన్న ఫ్యాట్ లోడెడ్ ఫుడ్కే క్రేజ్. బేసిక్గా మనకి రొటీన్గా ఉన్నదానికంటే డిఫరెంట్గా, వెరైటీగా ఉంటే మన బ్రెయిన్కి ఒక కిక్. కానీ ఈ కిక్లో పడి మన చుట్టూ ఉన్న అందాన్ని, ప్రశాంతతని పట్టించుకోవట్లేదేమోనని నా ఒపీనియన్. దిస్ ఇంక్లూడ్స్ మీ టూ. ఎప్పుడు ఇలాంటి అందమైన వాటిని కెమెరాలో బంధించాలనే తాపత్రయంలో ఎక్కడో నేను నా సరౌండింగ్స్ని ఎక్స్పీరియన్స్ చేయట్లేదేమోని అనిపించి ఒక 1 వీక్ వీడియో షూట్ చేయడం ఆపా. నాకు గత 4 ఏళ్లలో ఎప్పుడు స్ప్రింగ్ ఇంత కొత్తగా, అందంగా కనిపించలేదు. చెట్లు చిగురించడం, తెల్లని మబ్బులు దూది పింజల్లా కదలడం, సన్సెట్స్, అందులోని రంగులు, చల్లని వెన్నెల, ఇదిగో ఈ గడ్డి పువ్వు, అన్నీ ఎప్పుడు నా చుట్టూ ఉన్నవి. కానీ కొత్త అందమేదో వాటిలో. నా తమ్ముడితో మాట్లాడుతూ ఈ విషయం చెప్తే, దెన్ వై వేరింగ్ టు ప్రజెంట్ ఆల్ దీస్ ఇయర్స్ అని అడిగాడు. హౌ ట్రూ. మైండ్ ఎందులోనో ఒకదానిలో ప్రీ ఆక్యుపైడ్గా ఉండింది, ఇంకా ఉంది కూడా. ఆలోచించి చూస్తే చాలాసార్లు మన క్వశ్చన్స్కి ఆన్సర్స్ మన చుట్టే ఉంటాయి. ఈ స్ప్రింగ్ బ్లూమ్స్లా. అన్డౌటెడ్లీ దేర్ ఇస్ స్ప్రింగ్ ఆఫ్టర్ ఎవ్రీ వింటర్. అలానే ప్రతి అలజడి వెనక ప్రశాంతత తప్పకుండా ఉంటుంది. నా ఆలోచనల్ని విన్నందుకు చాలా థ్యాంక్స్. నేను ఏం చేశానో, ఎలా గెటాన్ అయ్యానో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఇక సెలవా మరి. ఆలోచనలు అన్‌ప్లగ్‌లో మళ్ళీ కలుద్దాం.